Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఒక నెఫ్రాలజీ సెగ్మెంట్లో మేము కామన్గా అడ్వైస్ చేసే ఒక పరీక్ష రీనల్ బయాప్సీ అంటారు. ఈ బయాప్సీ అవసరమని మీ డాక్టర్ గారు మీకు చెప్తే మీరు ఫస్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్రిపరేటరీ స్టెప్స్ తీసుకోవాలో డిస్కస్ చేసుకుందాం. రీనల్ బయాప్సీ అందరికీ చేయరు. రీనల్ బయాప్సీ అవసరమని మేము అంటున్నామంటే నెంబర్ 1 పాయింట్, ఆ డిసీజ్ ఇంకా వెల్ ట్రీటబుల్ కండిషన్ ఉన్నట్టు లెక్క. అంటే కిడ్నీలు జీవకణాలు సమృద్ధిగా ఉన్న క్లూస్ ఉన్న వారిలో మాత్రమే, ఆర్ డిసీజ్ అగ్రెసివ్ పంతాకి వెళ్ళే అవకాశం ఉంది అన్న వారిలో మాత్రమే, ఆర్ డిసీజ్ ఇంకా అర్లీ స్టేజ్లో ఉంది, ఇంకా లేట్ స్టేజ్కి వెళ్ళలేదు, ఈ అర్లీ స్టేజ్లోనే డిసీజ్ యొక్క నామధేయం, డిసీజ్ యొక్క లోత్పాతులు కనుక్కుంటే యూజ్ ఉంటుందని మేము విశ్వసించినప్పుడు మాత్రమే బయాప్సీ అడ్వైస్ చేస్తాం. సో బయాప్సీ అందరికీ అడ్వైస్ చేయరు. మీ డాక్టర్ గారు మీకు బయాప్సీని అడ్వైస్ చేశారంటే నెంబర్ 1 పాయింట్, ఆ డిసీజ్ చాలా అర్లీ స్టేజ్లోనే ఉన్నట్టు, ఆర్ ఆ డిసీజ్ చాలా అగ్రెసివ్గానే ఉన్నట్టు. అర్లీ స్టేజ్లో ఉంటే అర్లీ స్టేజ్లో ఉన్న డిసీజ్ని 360 డిగ్రీస్లో అనలైజ్ చేయడంలో ఈ రీనల్ బయాప్సీ చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి ఒక వ్యక్తి కావచ్చు, ఒక సన్నివేశం కావచ్చు, ఒక డిసీజ్ కావచ్చు, 360 డిగ్రీస్ యాంగిల్లో మనం అనలైజ్ చేయగలిగితే దాని మీద మనకి పూర్తిగా కమాండ్ వచ్చి ఆ జబ్బుని మనం కట్టడి చేయొచ్చు. అదేవిధంగా కొన్ని రకాల కండిషన్స్లో క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది, యూరిన్లో ఆర్బీసీ కనిపిస్తూ ఉంటాయి, యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఎక్కువగా ఉంటుంది, లేక నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు, యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ టూ మచ్గా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో లేట్ కాకుండా బయాప్సీ చేసుకొని చెప్తూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్ కూడా బయాప్సీ చేయడం వల్ల ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇప్పుడు ఎక్కడున్నాం, భవిష్యత్తు ఎలా ఉంటుంది, దీని పేరేంటి, ఈ 4 రకాల యాంగిల్స్లో మనం అనాలిసిస్ చేసుకోవడం వల్ల డిసీజ్ ముందుకెళ్ళే స్పీడ్ని బాగా తగ్గించుకోవచ్చు. దాంతోపాటు ప్రాపర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల డిసీజ్ ముందుకెళ్ళే ట్రాజెక్టరీ యొక్క డైరెక్షన్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇంకా కొన్ని చాలాసార్లు కండిషన్స్లో ఆ డిసీజ్ని బ్యాక్ కూడా తీసుకొని రావచ్చు. సో కిడ్నీ బయాప్సీ అని చెప్తున్నారంటే నెంబర్ 1 చేసుకోవాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారు పడకండి. బయాప్సీ అని చెప్తున్నామంటే ఏదో డిసీజ్ చాలా అర్లీ దశలో అన్నా ఉండాలి, లేక అగ్రెసివ్ డిసీజ్ అన్నా అయిండాలి. నెంబర్ 2, మీ డాక్టర్ గారు మీకు బయాప్సీ అని చెప్పగానే ఫస్ట్ మీరేం చేయాలి? ఫస్ట్ చేయాల్సింది మీరు ఏదైనా బ్లడ్ థిన్నర్స్ అంటే యాస్పిరిన్ కావచ్చు, క్లోపిడోగ్రిల్ అన్న మందులు వాడుతున్నప్పుడు దయచేసి ఆ విషయాన్ని మీ డాక్టర్ గారికి చెప్పండి. ఎందుకంటే యాస్పిరిన్ వాడుతున్నా, క్లోపిడోగ్రిల్ వాడుతున్నా ఒకవేళ మనం ఆ టాబ్లెట్స్ని ఆపకుండా దాని మీద మనం బయాప్సీ చేస్తే బ్లీడింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఒకవేళ మీరు యాస్పిరిన్ వాడుతున్నా, క్లోపిడోగ్రిల్ వాడుతున్నా మీ డాక్టర్ గారికి ఆ మాట క్లియర్గా చెప్పి ఈ మెడికేషన్స్ని మీ డాక్టర్ గారి పర్మిషన్తో ఒక 5 to 7 days పాటు ఆపాల్సి వస్తుంది. ఇలా ఆపిన తర్వాతే ఆ ట్యాబ్లెట్స్ యొక్క ప్రభావం బాడీలో బయటికి ఫ్లష్ అవుట్ అయిన తర్వాత మాత్రమే కిడ్నీ బయాప్సీ చేసుకోవాల్సి వస్తుంది. నెంబర్ 2, బయాప్సీ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది మీ బీపీని బాగా కంట్రోల్లో పెట్టుకోవడం. సో మీ డాక్టర్ గారు మీకు బయాప్సీకి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత బయాప్సీ కంటే ఒక 2 to 3 days పాటు మీ బీపీని చెకప్ చేసుకోండి. మీ బీపీని చెకప్ చేసుకొని మీ అప్పర్ బీపీ లెస్ దాన్ 140 కన్నా తక్కువ మెట్టిన ప్రయత్నం చేయండి. ఒకవేళ బీపీ కంట్రోల్గా లేకుంటే మీ డాక్టర్ గారిని కలిసి బీపీ యొక్క మెడిసిన్స్ని అడ్జస్ట్ చేసుకొని బయాప్సీ రోజు కల్లా మీ బీపీని యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ కంట్రోల్ ఉంచిన ప్రయత్నం చేయండి. ఎందుకంటే బీపీ ఎంత బాగా కంట్రోల్గా ఉంటే బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా తక్కువగా ఉంది. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, మీ డాక్టర్ గారు మీకు బయాప్సీని అడ్వైస్ చేసిన వెంటనే మీరు ఒకసారి మీ డాక్టర్ గారితో దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏం ప్రికాషన్ తీసుకోవాలో తెలుసుకోండి. బయాప్సీ యూజువల్గా కొన్ని సందర్భాల్లో డే కేర్లో చేస్తారు, కొన్ని సందర్భాల్లో 1 day పాటు హాస్పిటలైజ్ చేయమని చెప్తూ ఉంటారు. దీంట్లో మనల్ని బోర్ల పడుకోబెట్టి ఈ నడుము బ్యాక్ సైడ్లో నొప్పి లేకుండా చర్మానికి లోకల్ అనస్థీషియా అంటే అది పెద్ద అనస్థీషియా కాదు, మీరు స్పృహలో ఉంటారు, అన్నీ మాట్లాడుతూ ఉంటారు, అన్నీ వింటూ ఉంటారు, ఓన్లీ నొప్పి లేకుండా మాత్రమే ఈ నడుము వెనక భాగంలో ఒక అరచేయ మందం అంతా అనస్థీషియా ఇచ్చి స్కానింగ్ కింద చూసుకుంటూ కిడ్నీని గుర్తుపట్టి ఒక చిన్న నీడిల్ని పంపించి కిడ్నీ నుంచి ఒక చిన్న ముక్క తీస్తారు. అది చాలా సూక్ష్మమైన ముక్క. మీరు కోఆపరేట్ చేస్తే ఆ ప్రొసీజర్ ఒక 5 to 15 minutesలో అయిపోతుంది. తర్వాత మీ యొక్క కండిషన్ని బట్టి ఒక 12 hours to 24 hours పాటు అబ్జర్వేషన్లో ఉంచుతారు. సో ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు మిమ్మల్ని బోర్ల పడుకోబెడతారు. మీకు బోర్ల పడుకోవడం అలవాటు లేకుంటే ఒక్కసారిగా టేబుల్ మీద బోర్ల పడుకున్నప్పుడు మీరు కంగారు పడవచ్చు. సో మీకు డాక్టర్ గారు బయాప్సీ అడ్వైస్ చేసిన వెంటనే మీరు చేయాల్సింది బోర్ల పడుకోవడం కొద్దిగా ప్రాక్టీస్ చేయడం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, కొన్నిసార్లు బయాప్సీ చేసేటప్పుడు అవసరాన్ని బట్టి మిమ్మల్ని ఒక 5 to 10 seconds పాటు ఊపిరి బిగబట్టమని చెప్తూ ఉంటారు. అంటే
బ్రెత్ హోల్డింగ్. ఎంత బాగా బ్రెత్ హోల్డింగ్ చేయగలిగితే అంత ఈజీగా కిడ్నీ బయాప్సీ కంప్లీట్ అవుతుంది. సో మీ డాక్టర్ గారు మీకు బయాప్సీ అని చెప్పిన వెంటనే మీరు ప్రాక్టీస్ చేసిన సెకండ్ అంశం ఊపిరి బిగొట్టడం ప్రాక్టీస్ చేయడం. మరి ఎంతసేపు ఊపిరి బిగొట్టాలి? ఒక 5 to 10 సెకండ్స్ పాటు. అంటే ఊపిరి తీసుకొని ఒక 5 to 10 సెకండ్స్ పాటు మనం ఊపిరి ఆపగలిగితే బయాప్సీ ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. సో మీ డాక్టర్ గారు బయాప్సీ అని చెప్పగానే మీరు చేయాల్సింది ఈ బ్రెత్ హోల్డింగ్ ప్రక్రియ. సో బోర్లో పడుకోవడం ప్రాక్టీస్ చేయడం అండ్ బోర్లో పడుకొని బ్రెత్ హోల్డింగ్ ప్రాక్టీస్ చేస్తే మీ బయాప్సీ చాలా ఈజీగా అయిపోతుంది. మీ డాక్టర్ గారు బయాప్సీ అని చెప్పగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం బయాప్సీ తర్వాత ఎంతసేపు మనం కదలకుండా ఉండాలని. బయాప్సీ 5 to 10 మినిట్స్లో అయిపోతుంది, కానీ బయాప్సీ చేసిన తర్వాత ఒక 6 hours పాటు బొమ్మలాగా మంచం మీద పడుకోవాల్సి వస్తుంది. సో దీనికోసం కూడా మీరు ప్రిపేర్ అయి ఉండండి. బయాప్సీ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది, కానీ బయాప్సీ చేసిన తర్వాత బ్లీడింగ్ కాకుండా మిమ్మల్ని ఒక 5 to 6 hours పాటు బొమ్మలాగా మంచం మీదే పడుకోమని చెప్తూ ఉంటారు. అండ్ ఒక 24 hours పాటు పెద్ద యాక్టివిటీస్ అన్నీ కూడా రిస్ట్రిక్ట్ అవుతాయి. సో దీన్ని కూడా మీరు మానసికంగా ప్రిపేర్ అయ్యి ఎలాంటి పనులు పెట్టుకోకుండా ఆ ఒకరోజు కేవలం బయాప్సీ కోసం మాత్రమే కేటాయించి మీరు విత్ పీస్ మైండ్ బయాప్సీ చేయించుకోండి. సో ఫ్రెండ్స్, దీంతో పాటు గుర్తుపెట్టుకోవాల్సింది బయాప్సీ చేసే రోజు కంపల్సరీ మీ బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ ఎలా ఉందో పరీక్షలు చేయించుకోవాలి. అంటే బ్లీడింగ్ టైం కావచ్చు, క్లాటింగ్ టైం కావచ్చు, ఏపీటీటీ కావచ్చు, పీటీ కావచ్చు, దాంతోపాటు ప్లేటెడ్ కౌంట్, ఇవన్నీ చేసుకున్న తర్వాతే బయాప్సీ చేస్తారు. సో మీకు బయాప్సీ చేసే ముందు మీ బ్లడ్ క్లాటింగ్ వ్యవస్థ ఎలా ఉందో చూసి బ్లడ్ క్లాటింగ్ వ్యవస్థ బాగున్న పక్షంలో మాత్రమే బయాప్సీ చేస్తారు. సో బయాప్సీ కంటే ముందు ఈ బ్లడ్ క్లాటింగ్ టెస్ట్ల గురించి కూడా అవగాహన తెచ్చుకోవడం చాలా అవసరం. సో ఫ్రెండ్స్, కిడ్నీ బయాప్సీని మీ డాక్టర్ గారు చెప్పగానే ప్యానిక్ అవ్వకండి. రాదర్ ఈ ప్రిపరేటరీ మైండ్తో మీరు వెళ్ళడం వల్ల బయాప్సీ ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. అండ్ బయాప్సీ అనేది గుర్తుపెట్టుకోండి, ఒక 500 బ్లడ్ టెస్ట్లకు సమానం. ఎందుకంటే ఈ బయాప్సీలో ఒక జాతకం కాదు, ఆల్మోస్ట్ ఒక 20 రకాల జాతకాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే డిసీజ్ యొక్క పేరేంటి, ఇప్పటిదాకా ఏం జరిగింది, ఇప్పుడు ఎక్కడున్నాం, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎట్లా నావిగేట్ అవుతుంది, వీటన్నిటి కూడా ఆన్సర్స్ ఇచ్చేదే కిడ్నీ బయాప్సీ. సో ఈవెన్ దో ఇది ఒక ఇన్వేజివ్ టెస్ట్, రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ కిడ్నీ బయాప్సీ అనేది మేము ఏదైనా అర్లీ దశలోనే చేస్తాం, ఆ డిసీజ్ టూ మచ్ అగ్రెసివ్ పంతాలు ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం. అండ్ ఎలా చేసినప్పటికీ కూడా కిడ్నీ బయాప్సీతో ఒక ఇన్వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో కంగారు పడకుండా ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నింటినీ ఒకసారి మీరు రివైజ్ చేసుకుని ఈ మైండ్ సెట్తో బయాప్సీకి వెళ్ళడం వల్ల బయాప్సీ ప్రాసెస్ స్మూత్గా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, హ్యాపీ లివింగ్ అండ్ స్టే సేఫ్.